ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై కోర్టు విచారణ జరపనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నారు తీహార్ పోలీసులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జూన్ 7న సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయగా కోర్టు జులై 22న పరిగణలోకి తీసుకుంది. సిబిఐ తన ఛార్జ్షీట్లో కీలక అంశాలు ప్రస్తావించింది. మొత్తం స్కామ్ లో కవితను ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. లిక్కర్ పాలసీ మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయించారని, అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు సేకరించారని సిబిఐ ఆరోపించింది. ఆ సొమ్మును విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత సూత్రధారిగా పనిచేశారని సిబిఐ తెలిపింది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిల్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని సిబిఐ చెప్పింది. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, శరత్ రెడ్డి డబ్బు సమకూర్చారని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. కవిత సహకారంతో ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రిటైర్డ్ జోన్స్ పొందారని, ఇందుకోసం కవితకు డబ్బు ఇవ్వగా ఆ డబ్బు హవాలా ద్వారా ఆప్ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది.